తెలుగు రాష్ట్రాలలో గత కొంతకాలంగా సంచలనంగా మారిన అఘోరిని పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. నగ్న పూజల పేరుతో 10 లక్షల రూపాయలు కాజేసిందని ఒక మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అరెస్టు చేశారు పోలీసులు. మంగళవారం ఏప్రిల్ 22న ఉత్తరప్రదేశ్లో అఘోరి అలియా శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకున్నారు మోకిలా పోలీసులు. అక్కడి నుండి నేరుగా నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అఘోరిని 2 గంటల పాటు విచారించారు పోలీసులు. విచారణ అనంతరం చేవెళ్ల కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకువెళ్లారు. ఆ తర్వాత రిమాండ్ కు పంపించే అవకాశం ఉంది. నేను జైలుకు వెళ్లినా వర్షిని నాతోనే ఉంటుంది మీడియాతో అఘోరి. పోలీసుల అదుపులో ఉన్న అఘోరి మీడియాతో మాట్లాడింది. ప్రస్తుతం కేసు కోర్టులో ఉన్నందున ఎక్కువ విషయాలు మాట్లాడలేనని చెప్పింది. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, పోలీసులకు సహకరిస్తానని తెలిపింది. వర్షిని తన భార్య అని, తనతోనే ఉంటుందని ఈ సందర్భంగా చెప్పింది. కోర్టు వారికి సహకరిస్తున్నాను, పోలీసు వారికి సహకరిస్తున్నాను. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంటుంది. నేను వాళ్ళకి సహకరిస్తున్నాను.